ఓకే, చూడండి క్వశ్చన్ ఏమని పెద్ద క్వశ్చన్ రీజనింగ్లో. యాక్చువల్లీ అంటే అరబీ క్వశ్చన్ కదా, వన్ క్వశ్చన్ ఇచ్చాడు, దాని మీద పెద్ద టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ యాక్చువల్లీ బ్యాంకింగ్లో ఏంటంటే ఇలాంటిది ఇచ్చేసేసి దాని మీద 5 క్వశ్చన్స్ ఇస్తాడండి బ్యాంకింగ్లో. ఇక్కడ ఓన్లీ మరి అరబీలో ఓన్లీ 1 క్వశ్చన్, టేబుల్ ఇచ్చాడు, అంటే నెంబర్స్ అండ్ సింబల్స్, వాటి కిందేమో వాడి యొక్క కోడ్స్ ఇచ్చాడు, దట్ ఈజ్ ఓకే. అలాగే 3 కండిషన్స్ ఇచ్చాడండి. ఏం కండిషన్స్ చూడండి ఒకసారి. మొదటిది, ఇఫ్ ద ఫస్ట్ ఈజ్ నంబర్ అండ్ ద లాస్ట్ ఈజ్ సింబల్, అంటే మొదటిది నెంబరు లాస్ట్ది సింబల్ అయితే వాడి కోడ్స్ని ఇంటర్చేంజ్ చేయండి, దీని కోడ్ దానికి, దాని కోడ్ దీనికి కొట్టండి అన్నాడు. రైట్. రెండోది ఏంటంటే, ఇఫ్ ద ఫస్ట్ ఈజ్ ఆడ్ నెంబర్ అండ్ ద లాస్ట్ ఈజ్ ఈవెన్ నెంబర్, మొదటిదేమో ఆడ్ నెంబర్, చివరిదేమో ఈవెన్ నెంబర్ అయితే దెన్ అప్పుడేం చేయమన్నాడంటే కోడ్స్ని రెండిటికి కోడ్ సి, ట్రేడ్ మార్క్ సి పెట్టమన్నాడు. అలా కాకుండా మూడో కండిషన్ ఏంటంటే, ఇఫ్ ద థర్డ్ ఈజ్ ఏ క్యూబ్, ఏ పర్ఫెక్ట్ క్యూబ్, దెన్ అప్పుడేం చేయమన్నాడంటే వాడు ద సెకండ్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ద కోడ్ ఆఫ్ ద థర్డ్, అంటే రెండో దానికి ఇచ్చే కోడు మూడో దానికి కోడే రెండో దానికి కూడా ఇవ్వాలి అన్నాడు. దట్ ఈస్ ద థర్డ్ కండిషన్. రైట్ అండి. ఇప్పుడు చూద్దాం, ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దిస్ వన్, వాట్ ఈస్ దట్ వన్ అండి? పర్సంటేజ్ 9, 8 and 7. సో పర్సంటేజ్ 9, 8 and 7. సో దీంట్లో చూడండి, ఇక్కడ 3 రూల్స్లో ఏది పోయింది? థర్డ్ ఈజ్ ఏ క్యూబ్, అంటే థర్డ్ కండిషన్ అప్లై అయింది. థర్డ్ కండిషన్ అప్లై అయితే మనకి తెలుసు. సో సెకండ్ దానికి కూడా థర్డ్ దానికి కూడా ఇవ్వాలి. రైట్. ఇప్పుడు వెరీ సింపుల్. పర్సంటేజ్ యొక్క కోడ్ చూసుకోండి టేబుల్లో, దట్ ఈజ్ జే. సెకండ్ దానికి థర్డ్ దానికి కోడ్ ఇవ్వాలి. థర్డ్ దాని అంటే 8 యొక్క కోడ్ ఏంటి? డబ్ల్యూ. దీనికి డబ్ల్యూనే, అలాగే దీనికి కూడా మరి డబ్ల్యూనే కదా. రైట్. అంటే అలాగే 7 యొక్క కోడ్ చూసుకోండి టేబుల్లో, దట్ ఈజ్ బి. సో యువర్ ఆన్సర్ ఈజ్ AWWB. ఓకే, ప్లీజ్ టేక్. ఓకే, డైరెక్షన్ సెన్స్ మీద అండి, డైరెక్షన్స్ మీద క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చూడండి. ఏమన్నా అంటే, వెన్ ఐ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ and moves 3 kilometers towards north. Then he turns right and moves 2 kilometers. Then he turns left and drives 3 kilometers and then left 6 kilometers. Finally, a left turn of 6 kilometers and reached point P. Then how far and in what direction he should move to reach the point A? అంటే P అనే పాయింట్కి రీచ్ అయ్యాడు. ఇక్కడ నుంచి ఒరిజినల్ పాయింట్ వెనక్కి వెళ్ళాలంటే, ఏకి వెళ్ళాలి అంటే ఎంత దూరం పోవాలి, అలాగే ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అని అడిగాడండి. సరే, దీనికి ముందు మనకి అంటే 2 రకాలు ఉంటుందండి. P ఏ డైరెక్షన్లో ఉంది ఏకి అంటాడు, అది జనరల్గా మనం చేద్దాం. ఈడేమడిగా అంటే ఇక్కడ P నుంచి ఏకి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలన్నాడు. ఫస్ట్ మనం P యొక్క డైరెక్షన్ తెలుసుకుందాం. మనం ఫాలో అయ్యేది ఏంటంటే, ఒక చిన్న ఇది ఉంది కదా, ఒక చిన్న డయాగ్రామ్ ఇవేం మనం ఇదిగోండి, ESWN. దీని గురించి ఇంకా క్లారిటీ కావాలంటే మీకు మన యాప్లో ఉంటుందండి, యాప్ తీసుకోవచ్చు. తీసుకుంటే ఇంకా థియరీ అంతా ఉంటుంది కదా దీంట్లో. ఈ అంటే ఈస్ట్, ఎస్ అంటే సౌత్, వెస్ట్, నార్త్, ఇన్ దట్ డైరెక్షన్. రైట్. ఇప్పుడు చూడండి, దీంట్లో రికార్డ్ చేద్దాం. వెన్ ఐ స్టార్ట్స్ ఎట్ ఏ, ఓకే, అది ఇప్పుడు గుర్తుంచుకోండి. ఏం చేశాడు? 3 kilometers టువర్డ్స్ నార్త్, ఇదిగో నార్త్లో 3 వెళ్ళాడు. ఓకే, అయిపోయింది. తర్వాత హీ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 2 kilometers. ఇదిగోండి, ఇక్కడికి రైట్ అంటే ఇప్పుడు నార్త్ ఉందనుకో, లెఫ్ట్ అంటే వెస్ట్, దీనికి రైట్ అంటే ఇటు ఏం లేదనుకోకూడదు, ఇదే రైట్, ఇది రైట్. ఎంత వెళ్ళాడు? 2 వెళ్ళాడు. రైట్. తర్వాత ఏం చేసాడు? దెన్ టర్న్ లెఫ్ట్, మళ్ళా లెఫ్ట్ తిరిగాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇది, ఎంత దూరం వెళ్ళాడు? మళ్ళా 3 kilometers వెళ్ళాడు. నౌ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ మూవ్స్ ఎంత? 6 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇక్కడికి ఎంత? అది 6 kilometers. సో ఫైనల్లీ హీ టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇక్కడికి ఎంత డిస్టెన్స్ వెళ్ళి? ఇట్ డ్రైవ్స్ 6 kilometers. రైట్, అయిపోయింది.
ఇప్పుడు చూడండి టోటల్ నెట్ వేసేద్దాం. ఇది 2, ఇది టువర్డ్స్ ఈస్ట్ 2, ఇదిగోండి టువర్డ్స్ సౌత్ 6, టువర్డ్స్ వెస్ట్ 6, టువర్డ్స్ నార్త్ 6. చూడండి ఈ రెండు సౌత్ అండ్ నార్త్ రెండు ఆపోజిట్ కదా. సో నువ్వు 10 అడుగులు అటు వెళ్ళి మళ్ళీ 10 అడుగులు వెనక్కి వచ్చినట్టేగా. అంటే ఎక్కడికి వస్తావు? ఇక్కడికే వస్తావు కదా. 10 feet అటు వెళ్ళావండి, 10 feet ఇక్కడికి వచ్చితే ఇక్కడికే వస్తావు కదా. అందుకని దీస్ 2 ఆర్ నల్లిఫైడ్. ఇప్పుడు చూడండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్ అండి రెండు. సో అటు ఎంత వెళ్ళాడు? ఈస్ట్ 2 వెళ్ళాడు, వెస్ట్కి ఎంత వెళ్ళాడు? 6 వెళ్ళాడు. అంటే నెట్ ఎంత రెండింటికి? ఈస్ట్ అటు 2 వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, 6 వచ్చాడు కదా. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి నెట్ డిస్టెన్స్ ఎంత? 6లోంచి 2 పోతే 4. సరే 4 బాగుంది. మరి ఎటు ఉంది ముగ్గు? ఎటు ఉంది? వెస్ట్ వైపుకి ఎక్కువ ఉంది కదా, అది వెస్ట్ వైపుకి వెళ్తుంది. అయితే ఇదేంటి 4 వెస్ట్ అనేది పి యొక్క దిశ విత్ రెస్పెక్ట్ టు ఏ. కానీ వాడు అడిగింది ఏంటి? పి నుంచి ఏకి వెళ్ళాలంటే ఏంటి అన్నాడు. ఏకి వెళ్ళాలంటే దూరం ఏం మారదు, ఇదే డిస్టెన్స్ అండి 4. కానీ డైరెక్షన్ వెస్ట్ అంటే దానికి ఆపోజిట్ వెళ్ళాలి కదా. వెస్ట్కి ఆపోజిట్ ఏంటి? ఈస్ట్. సో అతను ఈ పి నుంచి ఏకి చేరుకోవాలంటే 4 kilometers ట్రావెల్ చేయాలి. అండ్ దట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్, నాట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెస్ట్. మనం ఇది పి యొక్క డైరెక్షన్, ఇది వెస్ట్ అనేది దీనికి ఆపోజిట్ కదా, అందుకని ఈస్ట్. ఓకే, నోట్. ఓకే, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? వాట్ ఈస్ ద సిరీస్ గివెన్? చూడండి సిరీస్ ఇచ్చింది ఏంటిది? 4, 10, 19, 34 and 58, ఫైనల్లీ క్వశ్చన్ మార్క్. అది మనకి ఇచ్చిన సిరీస్ అండి. అయితే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అంటే సిరీస్ని ఫిలప్ చేయాలి మనం. రైట్, చూడండి ఇక్కడ గ్యాప్స్ చూసుకోండి. 4కి 10కి గ్యాప్ ఎంత? 6. అలాగే 10కి 19కి గ్యాప్ ఎంత? 9. 19కి 34కి గ్యాప్ ఎంత అండి? 15. మళ్ళా 34కి 58కి గ్యాప్ ఎంత అండి? 24. అని పెద్ద అర్థం కావట్లా. చూడండి 4 ఇక్కడ 6 ఉంది, 9, 15, 34 కదా. సో ఏముందండి? ఆ గ్యాప్స్లో ఏమి ఒకే రకంగా లేవు, లేకపోతే ఒకే రకంగా పెరగట్లా, ఈక్వల్ గ్యాప్స్ కాదు. అలాగే ఇక్కడ 3 పెరిగింది, ఇక్కడ 6 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 9 ఇంక్రీజ్ అయింది. సో అందుకని దట్ ఈజ్ సో ఓకే. ఇక్కడ చూడండి, అందుకని జాగ్రత్తగా చూస్తే మళ్ళీ వీటి మధ్య డిఫరెన్స్ ఇదిగోండి. ఇక్కడ 3 ఇంక్రీజ్, ఇక్కడ 6 ఇంక్రీజ్, ఇక్కడ 9 ఇంక్రీజ్, అంతే కదా. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 12 ఇంక్రీజ్ అవ్వాలి. 12 ఇంక్రీజ్ అయితే 24 and 12 ఎంత రావాలి? 36 ఇక్కడ. అందుకని 58కి 36 యాడ్ చేస్తే ఎంత అండి మీ ఆన్సరు? 58 + 36 ఈజ్ 94. యువర్ ఆన్సర్ ఈజ్ 94. అంతే. ఓకే, ఒక సిరీస్ ఇచ్చా అండి, నేను కూడా ఇచ్చాను, అది కింద రాశాను ఇక్కడ పట్టదని. దాంట్లో ఏమన్నా అంటే హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఫాలోడ్ బై ఎ సింబల్. అంటే ఆ ప్యాటర్న్ అరైవ్ అవ్వాలి 28కి ముందు. వాడు ఏమంటాడు ప్యాటర్న్ చూడండి, నంబర్ రావాలి, ఆ నెంబర్కి ముందు నెంబర్ ఉండాలి, తర్వాత ఏముండాలండి? సింబల్ ఉండాలి. దిస్ ఇస్ ద ప్యాటర్న్ వీ నీడ్. ఓకే, నంబర్కి ముందు నెంబరు తర్వాత సింబల్, అంటే ఇంకా ఫైనల్గా 2 నెంబర్లు వచ్చి సింబల్ రావాలి. అటువంటి ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇదిగోండి, ఇది ఒకటి, 2 నెంబర్లు సింబల్. ఇంకా రండి, 2 నెంబర్లు ఇదిగోండి, ఇక్కడ వచ్చింది రా, ఇదిగో మళ్ళీ ఇక్కడ వచ్చింది, 2 నెంబర్లు సింబల్. అలాగే ఇంక ఇటు వచ్చేసామనుకు ఇదిగోండి 2 నెంబర్లు సింబల్. అలాగే ఇక్కడికి వచ్చామనుకు ఇదిగోండి 2 నెంబర్లు సింబల్. ఇంకేం లే. ఎన్ని వచ్చినాయి? అటువంటి 4. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్ని వచ్చినాయండి? 4. ఓకే, చూడండి ఇక్కడ అమిత, బబిత, గీత, కవిత, మీటా, సరిత, వినిత, ఆ 7 కూడా ఒక వరుసలో కూర్చున్నారంట. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్, ఒక స్ట్రైట్ లైన్లో. రైట్, కండిషన్స్ ఏమిచ్చా అంటే జాగ్రత్తగా చూసుకోండి, ఇదే ఇంపార్టెంట్. గీత సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కవిత. గీత సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కవిత. ఇదిగోండి ఇట్లా, కవిత ఇక్కడుంటే థర్డ్ టు ద రైట్ ఈజ్ గీత. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఇచ్చాడండి, సరిత సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమిత. సరిత ఎలా ఉంది? థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమిత. ఇదిగోండి, అమిత ఇక్కడుంటే
సరిత ఇక్కడ ఉంది. నాట్ ఓన్లీ దట్, ఇంకా ఇచ్చాడండి. దాన్ని ఎక్కండి. హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మీటా, అంటే ఈ అమిత ఉంది కదా, ఎట్లా థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మీటా. ఇదిగండి, మీటా ఇక్కడ ఉంటే థర్డ్ టు ద లెఫ్ట్ అయిపోయింది, మెయిన్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు చూడండి. దట్ ఈజ్ నెయిదర్ సరిత నార్ బబిత ఈజ్ నెక్స్ట్ టు కవిత. ఓకే, సరిత కానీ కవిత కానీ, నెయిదర్ సరిత నార్ బబిత, దే ఆర్ నెక్స్ట్ టు కవిత. అది కవితకి పక్కన లేరంట. రైట్ అండి. ఇదిగో ఇది మెయిన్. 7గురిలోంచి 6 వచ్చేసింది. ఇదిగో చూడండి, ఈ కే అండ్ జీని తీసుకొచ్చి ఇక్కడన్నా పెట్టాలి, ఇక్కడన్నా పెట్టాలి, అంతే కదా. అయితే వాడు ఏమన్నాడు, సరిత కవిత పక్కన ఉండకూడదన్నాడు. ఈ నలుగురిని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నలుగురు ఇలా పెట్టాలి, లేదా ఇక్కడ నలుగురు ఇలా పెట్టాలి, అంతేగాని ఇక్కడ వీలు కాదు కదా. ఈ నలుగురిని తీసుకొచ్చి ఇదిగోండి ఇలా నలుగురు, లేదా ఇలా నలుగురు. అయితే వాడు ఒక మాట చెప్పాడు, సరిత కవిత పక్కన ఉండకూడదు, ఇక్కడ కవిత ఉండకూడదు అంటే దిస్ ఈజ్ కవిత 1 2, ఇక్కడ జి, కవిత ఇక్కడ జి అని ఇంకొక మాట ఇచ్చాడు వాడు. బబిత కూడా కవిత పక్కన ఉండకూడదు. నెయిదర్ సరిత నార్ బబిత, ఇక్కడ బబిత అంటే బబిత ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇంకెవరు మిగిలారు, వినీత. ఆర్డర్ అయిపోయింది. దెన్ బేసింగ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్ ఇచ్చిన వాటిల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాలోయింగ్ టు ఏ పర్టికులర్ గ్రూప్, అంటే ఆడ్ మ్యాన్ అవుట్ మనం కనుక్కోవాలి. దాంట్లో దానికి చందంది కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చాడు, ఏబి ఇచ్చాడు. ఏబి అంటే పక్కవి కాదు, అది పక్కన పెట్టండి. తర్వాత విఏ ఇదిగోండి, ఏబి 1, ఇంకొకటి విఏ ఆల్టర్నేట్గా, ఇంకొకటి ఏంటి బిఎం ఇదిగోండి ఆల్టర్నేట్గా. సో ఆల్టర్నేట్గా ఉన్నాయి చూసండి. చూడండి, పోనీ ఇక్కడ నేను వేరేగా ఇస్తున్నాను. ఏబి పక్కవి, తర్వాత విఏ ఆల్టర్నేట్ వి అండ్ ఏ, ఆ తర్వాత బిఎం ఆల్టర్నేట్, ఆ తర్వాత ఎస్కే ఆల్టర్నేట్. ఇది ఆల్టర్నేట్, ఇది ఆల్టర్నేట్. సో పక్కవి. సో డిఫరెంట్ ఏదండి, ఏబి ఈజ్ ద డిఫరెంట్ వన్.